కిందన స్టెప్స్ అయితే ఇచ్చారండి. ఇంకండి ఈ లోపల నుంచి రావాలి ఎవరైనా వచ్చినా సరే. చాలా మంది వస్తున్నారండి. లైఫ్లో ఒక్కసారైనా రండి, చాలా బాగుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి పొద్దున్నే స్వెటర్లు వేసుకొని వీడియో ముందుకు వచ్చారనేసి అనుకుంటున్నారా? మేము అరకు వెళ్దాం అనుకుంటున్నాం. అరకుకు బయలుదేరాం. మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, మా పెళ్ళైన కొత్తలోనే వెళ్దాం అనుకున్నాం, కానీ వెళ్ళడానికి అవ్వలేదు. సడన్గా ఇప్పుడు మాకు కుదిరింది వెళ్ళడానికి, అందుకని మేము అరకు వెళ్ళడానికి బయలుదేరాం. ఇది నేను ఫస్ట్ టైం వెళ్ళడం. మా ఆయన అయితే 2-3 సార్లు వెళ్ళేసి తిరిగేసి వచ్చేసాడు. గడిగడికి వెళ్ళిపోతాడు, మాట్లాడితే అరకు వెళ్ళిపోతాడు. నన్ను మాత్రం తీసుకెళ్ళడు. అనుకున్నాం అనమాట పెళ్ళి అయిన తర్వాత అరకు ప్లాన్ చేసుకుని వెళ్ళాలి నీట్గా అని చెప్పేసి, కానీ ఎప్పుడు మాకు అవ్వేది కాదు. అరకు ప్లాన్ చేసాం, అది కూడా ఈ నవంబర్ టైంలో. వైఫ్ది అయితే పుట్టినరోజు కూడా ఉంది, బర్త్డే. సో బర్త్డే స్పెషల్గా అయితే మేమైతే అరకులో ప్లాన్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. సో ఫైనల్గా అయితే మేమైతే లగేజ్ కూడా సర్దేసుకున్నాం. మీరు చూసుకోవచ్చు, లగేజ్ కూడా సర్దేసుకున్నాం, స్వెటర్లు వేసేసుకున్నాం. ఇంకైతే టైం చూస్తే ఇప్పుడైతే సో మేమైతే ఫైనల్గా అయితే అరకు అయితే రెడీ అయిపోయాం. ఇంకా వెళ్ళిపోతున్నాం. ఈ జర్నీ మొత్తం మీకు చూపిస్తాను. ఈ మొత్తం ఎలా ఉంది ఏంటి లొకేషన్, అరకు దగ్గర లొకేషన్ మొత్తం ఫైనల్గా వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, టైం అవుతుంది, మేము బయలుదేరిపోతున్నాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, అయితే మేము రెడీ అయ్యాం. పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా వీడియో ఎక్కడ కూడా మంచి ట్విస్టులు ఉంటాయి. ఓకే బాయ్. యాక్చువల్గా నైట్ నేను పెట్రోల్ కొట్టించడం మర్చిపోయానండి. సో తెల్లవారుజామున ఏంటంటే ఏ పెట్రోల్ బంక్ కూడా ఓపెన్ చేసి లేదనమాట. అక్కేపాలెం సైడ్ వస్తే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఓపెన్లో ఉంది. ఫుల్ ట్యాంక్ అయితే చేయించేసాను నేను. అయితే దర్శనం అయ్యింది. ఘాటి అయితే ఎక్కబోతున్నాం. దేవుడు దండం పెట్టుకుని బుట్ట అయితే ఎత్తుకున్నాం. ప్రజెంట్ అయితే ఘాటి స్టార్ట్ అయ్యాం. మా లైఫ్లో ఫస్ట్ జర్నీ ఇది. అంటే జర్నీలు అంటే చిన్న జర్నీలు అన్నీ చేసామండి. డైరెక్ట్గా అరకు అనేది ఫస్ట్ మా వైఫ్కి అయితే డ్రీమ్. అసలు ఇది ఫస్ట్ టైం అరకు వెళ్ళాలని చెప్పేసి ఎప్పటి నుంచి అనుకున్నాం. మొత్తానికి అయితే ఇప్పుడు కుదిరింది. ఫైనల్గా అయితే మీరు అరకు ఘాటి దగ్గరకు వచ్చేసి అమ్మవారి పేరు ఏం పేరు, కొత్త అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఆగి దర్శనం చేసుకుని బుట్టు పెట్టుకుని అయితే ఘాటి స్టార్ట్ అయ్యాం మనం. మీరు లొకేషన్ కూడా చూడొచ్చండి, ఘాటికి ఎక్కువ. సైడ్ నుంచి వెళ్తే ఎవరు మనం ఏమంటారు, సైలెంట్ మన పని మనం చేసుకోవాలి. అకపోతే ఇస్తే బాగా going to Arku. Going to Arku. Woo woo woo. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే ఇక్కడ గెస్ట్ హౌస్ అండి. ఇవన్నీ కూడా అరకు వస్తే ఇక్కడ స్టే చేయొచ్చు. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా గెస్ట్ హౌస్ కాస్ట్. అరకు అగండి అవన్నీ కాఫీ చెట్లేనండి. మొత్తం ఇవన్నీ కూడా కాఫీ చెట్లేనండి ఇవి. చూడండి ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుందండి. వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ కాఫీ తాగితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ లొకేషన్ మొత్తం కాఫీ చెట్లేనండి ఇవన్నీ కూడా. చూసుకోవచ్చు, మంచి అయితే పైనుంచి కురుస్తుంది. ఇటుపక్క చూసుకుంటే ఇవన్నీ కూడా తమలపాకు చెట్లు అండి. ఇవన్నీ కూడా ఇవన్నీ తమలపాకులేనండి. ఇవన్నీ చాలా బాగుంటుందండి వ్యూ పాయింట్ ఇక్కడ.
చూసుకోవచ్చు. ఆ తమలపాకుల చెట్ల మధ్యలో వెళ్ళి మంచు కురుస్తుంటే చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ లొకేషన్ మొత్తం. మీరు కూడా రండి, వచ్చి ఎంజాయ్ చేయండి. చూడండి లారీ ఎలా వచ్చాడో. ఈ ఘాటీల దగ్గర కానీ వ్యూ పాయింట్ల దగ్గర ఎక్కడైనా ఆగితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే టర్నింగ్ పాయింట్లో చాలా ఫాస్ట్గా లారీ డ్రైవర్స్ అందరూ కూడా చాలా ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తుంటారు. చూసుకొని రండి. వ్యూ పాయింట్ అయితే ఇంక చెప్పవసరం లేదండి. ఇవన్నీ తమలపాకుల చెట్లు అండి. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ కాఫీ షాప్ దగ్గర అయితే ఆగా. కరెక్ట్గా అయితే అరకు పైకి వెళ్ళడానికి 15 కిలోమీటర్లు అండి. తీసుకోకరు వేడి కాఫీ అయితే వచ్చిందండి. మనం చూసుకోండి. తీసుకున్నారు గెలవమ్మా. మంచి స్మెల్ వస్తుంది. ఒక చిప్పేస్తానా. కాఫీ ఎలాగుంది? సూపర్గా ఉంది. కాఫీ టేస్ట్ అయితే కేవ్స్లో తాగిన కాఫీ లాగా ఉంది. చాలా బాగుంది. కాఫీ టేస్ట్ అయితే అదిరింది. పొగలు వెళ్తుంది కదా. వేడిగా ఉన్నా సరే వేడి అనిపించదు. చూడండి. రా కర్రీ రా. మీరు కూడా అరకు వస్తే ఇక్కడ ట్రై చేయండి కాఫీ. మీకు ఇక్కడ ఒక 3-4 షాపులు అయితే స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఖాళీగా ఉంటాయి. ఇది 4వ 5వ షాప్ అనుకుంటాను. మీకు అక్కడ చివర ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంది కాఫీ అయితే. కెమెరా షేక్ అవుతుందని ఏమి అనుకోకండి, ఎందుకంటే కొంచెం ఉణుకుతున్నాం. బాగా చలి, అంత మంచి అసలు డ్రైవింగ్ చేయలేకపోయాను. మీరు కూడా చాలా జాగ్రత్తగా వచ్చి చూడండి. కానీ అరకు అయితే కంపల్సరీ లైఫ్లో ఒక్కసారైనా రండి. వర్క్ ప్రెషర్ కానీ లేదంటే బయట టెన్షన్లు కానీ మనకి చాలా ఎక్కువైపోయి మర్చిపోయి ప్రశాంతంగా అరకు ఒక్కసారి ట్రిప్ వచ్చి చూడండి. ఎంత హ్యాపీగా, ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందో మీరే అనుకుంటారు లైఫ్ అంటే ఇదే అని చెప్పేసి. ఫైనల్గా అయితే నాకు అరకు డ్రీమ్ అనేది. కాఫీ అయితే ఇంకా అడగద్దు, మా ఆయన ఏమట్లేదు, నాకు అవేవి అర్థం అవ్వట్లేదు. కాఫీ చాలా బాగుంది. సరే ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం, మళ్ళీ స్టార్ట్ అవుదాం. 2 డబ్బాలు కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్ళిపోతాను నేను. ఇలాంటి కాఫీ దొరకనే అప్పుడప్పుడు ఫ్రెండ్స్తోనే కాదండి, వైఫ్తో ఫ్యామిలీతో కూడా రండి. వస్తేనే లైఫ్ బాగుంటుంది. ఇంకానా వాళ్ళు కూడా అన్ని 5 సార్లు ఎన్నిసార్లు వెళ్ళారు ఫ్రెండ్స్ తోటి. పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక 3 సార్లు వెళ్ళాడు నన్ను వదిలేసి. ఆవిడంటే ఫ్రెండ్స్తో ఉండేటప్పుడు అట్లా అది కామన్ కదండి. మొక్కజొన్న పొత్తులు కూడా పైనాపిల్ అన్నీ కూడా ఉంటాయి. కాఫీ పొడి మళ్ళీ ఇలాంటి ఇవ్వండి, ఇవన్నీ కాఫీ పొడిలేనండి. బిర్యానీకి సంబంధించిన మసాలాలు కూడా ఎక్కడే ఉన్నాయి. ఎప్పుడైనా వస్తే ఇవన్నీ తీసుకోండి, ఎందుకంటే వీళ్ళు స్వయంగా పండించి ఇక్కడ వాళ్ళే స్వయంగా అమ్ముతారండి. బయటవన్నీ కూడా కొంచెం కల్తీగా ఉంటాయి మసాలాలు గట్రా. ఎందుకంటే వీళ్ళకి కొండ ప్రాంతంలో ఉంటారు కాబట్టి ఇక్కడే పండించుకొని ఇక్కడ అన్ని కూడా తయారు చేసుకుని అమ్ముతుంటారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వస్తారు, ఫ్యామిలీ వస్తారు. వాళ్ళు నిన్న ఇవి కోయించారు, కానీ వచ్చినప్పుడు బోనికి ఒక 50 రూపాయలు ఇచ్చారు. 400 సామాన్లు తీసుకుని. కారం రాయాలమ్మా? కారం రాయి. అంటే బోని అట, తొలి బోని మరి వదిలేస్తే అలాగ వదిలేస్తామట. అవునవునవును, అర్థమైంది. అందుకోసం నేను ఏం మళ్ళీ చేర్చాను, అందుకోసం బోని కదా. అదే జడ్జంట పొగలు వెళ్ళిపోతుంది. తిని ఏం అడిగానులే. కూడా
అయితే వస్తామమ్మ మళ్ళీ. థ్యాంక్స్ అమ్మా. నాన్న బోని కదా మీ మాట కూడా ఈరోజు అన్నీ అయిపోవాలన్నమాట. ఓకే అమ్మా. మేమైతే ఆవిడకి డబ్బులు ఇవ్వలేదండి, ఎందుకంటే బోని పేరు అన్నారు, మా దగ్గర చేంజ్ లేదు. అయితే మళ్ళీ వస్తామమ్మ, వచ్చేస్తాం ఇట్ని రిటర్న్ వచ్చేటప్పుడు అంటే సరే నాన్న అని చెప్పేసి అన్నది. కాఫీ పొడి కూడా ఆవిడ దగ్గర తీసుకుంటాం మేము వచ్చేటప్పుడు. చాలా మంచి ఆవిడలో ఉంది. అసలు ఎవరు కూడా ఇలా ఫ్రీగా మొక్కజొన్న బుద్ధి ఇచ్చేసి కాఫీలు ఇచ్చేసి బోటి పేరు పడకుండా పంపించరు ఎవరు కూడా. ముందు అడగాలి కదా, ముందు డబ్బులు ఉంటారు కదా తాగాలని చెప్పేసి అంటారు కొంతమంది. కానీ ఆవిడ మళ్ళీ మళ్ళీ వచ్చేసి రిటర్న్ వచ్చినట్టు ఇవ్వగలనా అని చెప్పేసి అన్నది. చల్లగా చల్లగా అయితే పెట్టారు. అలాగే ఫస్ట్ టైం వేడి కాఫీ తాగి వేడి ఇదిగోండి ఇక్కడ టికెట్స్ తీసుకుంటారు. ఇవన్నీ ఏంటంటే తమలపాకు చెట్లు అలానే కాఫీ పొడి చెట్లు ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ చూడడానికి మనకి ఒక టికెట్ అనేది పెడతారు అక్కడ. ఆ టికెట్ తీసుకొని మనం అయితే లోపలికి వెళ్ళి చూడొచ్చు అన్నీ. కానీ ఇప్పుడు తెల్లవారు కదా, టికెట్ అనేది పెట్టలేదు. అంటే తెల్లవారుజామున ఏంటంటే వాళ్ళు అంత త్వరగా రాదు. ఈలోపు మనం ఏంటంటే చూసి వచ్చేవచ్చు అనమాట. చూడండి చెక్కలతో కూడా అలా కట్టారు బ్రిడ్జి లాగా. దానిపైనుంచి వెళ్ళి చూడడం అన్నీ కూడా. చూడండి కాఫీ పొడి చెట్లు ఎలా ఉన్నాయో. ఇవన్నీ కాఫీ పొడి చెట్లే చూసారా, అవన్నీ కాఫీ పొడి చెట్లే. అవన్నీ కూడా చూడండి పెక్కలు. దీంతోనే కాఫీ తయారవుతుంది. చూసారు లొకేషన్ ఎంత బాగా కనిపిస్తుందో. నవంబర్ నెలలో ఇప్పుడు మేము కూడా బ్రిడ్జి పైకి ఎక్కడిపోతున్నామండి. ఇంకా స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ స్టెప్స్ పై నుంచి పైకి ఎక్కడమే ఎక్కువ. ఇవన్నీ కూడా ఉడ్డుతో తయారు చేశారు స్టెప్స్. ఎప్పుడైనా అరకు వస్తే మీరు ఇక్కడ రండి కంపల్సరీగా, చాలా బాగుంటుంది ప్లేస్. ఇలా వెళ్దాం అక్కడికి అంటున్నా. చూడండి మొత్తం వుడ్ స్టెప్స్ ఇవన్నీ కూడా. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి, బాగుంటుంది. ఇవి తాటి చెట్లతో, ఈ మొదలు తాటి చెట్టు మొదలండి ఇవి. దాంతో దానిపైన వుడ్ వేసి ఈ స్టెప్స్ అనేది రెడీ చేశారు బ్రిడ్జి కూడా. ఇవన్నీ తమలపాకు చెట్లేనండి ఇవి మొత్తం. ఇక్కడ చాలా కూలింగ్గా ఉంటుంది ప్లేస్ కూడా. ఇక్కడ వెడ్డింగ్ ఫోటోషూట్కి కానీ అలానే మ్యారేజ్ ఫోటోషూట్కి కానీ బాగుంటుందండి. ఇక్కడ నార్మల్ ఫోటోషూట్ చేసుకున్నా సరే చాలా హైలైట్గా వస్తాయి పిక్స్ కూడా. 2 బస్తాలు తీసుకెళ్దాం అనుకుంటున్నామండి తమలపాకులు మా పాప తల మీద వేయడానికి. ఇది ముదరాకు, ఇది నేతాకు కాదు. రా సరే రా. చాలామంది అడుగుతున్నారండి మీరు యూట్యూబర్ అని చెప్పేసి అడుగుతా. మా పుట్టతో ఎక్కడ పోతుంది పైకి, ఎక్కడ ఎండింగ్ అనుకుంటా. చాలామంది వస్తున్నారండి, ఎందుకంటే ఇది కొత్తగా కట్టారు. ఇది బ్రిడ్జి చాలా బాగుంది. ఇక్కడ క్లారిటీగా వస్తే ఫొటోస్ హైలైట్గా కూడా ఉంటాయి. వెడ్డింగ్ షూట్ కానీ నార్మల్ ఫోటోషూట్ కానీ ఒకసారి విజిట్ చేసి చూడండి, బాగుంది ప్లేస్. ఇక్కడతో ఎండింగ్. సేమ్ అటువైపు కూడా ప్లేస్ ఉంది, అటువైపు కూడా ఎండింగ్. మిడిల్లో మనకి స్టెప్స్ ఇచ్చారు ఎక్కడానికి. తమలపాకులు తెలుపుతుంది చూడండి. ముదరాకులు అని చెప్తున్నాను, నీకు నేతాకులు తింటాను.
ఒక 4-5 బస్తాలు పట్టుకెళ్దాం ఇంటికి. కూడా కాఫీ పెట్టండి, అంత నీట్గా ఉన్నాయో. మేము ఇక్కడ కాఫీ చెట్లకి వీడియో తీస్తుంటే సడన్గా ప్లేస్ కనిపించిందండి. అతను పిక్స్ తీసుకుంటున్నాడు. చాలా బాగుందండి ప్లేస్. చూసారండి, ఒక చెట్టు మధ్యలో ఒక చిన్న స్టేజ్లా వేసి దానికి గన్నిచ్చినది వేశారు పైకి ఎక్కడానికి. ఒకసారి మనం అక్కడికి వెళ్దామండి. దొంగతనం చేస్తుందండి ఇక్కడ పిక్కల్ని. చూడండి ఎలా తెంపుతుందో. నా పేరు చెప్పి చెట్లు నావే మరి. జాగ్రత్తగా ఎక్కువ చూసుకోవాలండి. స్టెప్స్ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏం షిప్ అయినా మరి అంత సంగతి. మా వైఫ్ అయితే పైకి ఎక్కుతుంది. జాగ్రత్తగా ఎక్కువ కర్రీ. చూసారండి వుడ్ స్టెప్స్ నేను అన్నీ కూడా. చాలా జాగ్రత్తగా ఎక్కువ. పైకి అయితే ఎక్కిపోయింది. ఓకేనా, కంగారు వెళ్ళి నీట్గా ఎక్కువ. ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం. చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ మాకు పైకి ఎక్కినందుకు. చూసారండి, కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే వుడ్ స్టెప్స్ ఇవి. పైకి ఎక్కేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూడండి, ఒక చెట్టు మధ్యలో వుడ్తో ప్రాపర్గా కవర్ చేసేసి, టూరిస్ట్ ప్లేస్ కదా, సో ఈ చెట్టు మధ్యన ఒక వుడ్ చెక్కలాగా చుట్టూ కూడా వేసి దాని కిందన స్టెప్స్ అయితే ఇచ్చారండి. ఇగండి, ఈ లోపల నుంచి రావాలి, ఎవరైనా వచ్చినా సరే ఈ లోపల నుంచి రావాలి. చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు ఈ పైకి వచ్చినందుకు. చూడండి ఇక్కడ ఎంత బాగుందో ప్లేస్ మంచుతో. ఇక్కడ టెంట్ హౌస్లు కూడా రెంట్కి ఇస్తారు. ఇక్కడ టెంట్ హౌస్లు రెంట్కి తీసుకొని ఇక్కడే మనం నైట్ అంతా స్టే చేయొచ్చు. ప్రాన్స్ అండి ఇది. ఇందాక చికెన్ తిన్నాం కదా, ఇప్పుడు ప్రాన్స్. టేస్ట్ ఎలా ఉందో చూడబోతున్నాం. టేస్ట్ చెప్పి ఎలా ఉందో. బాగుందండి, పర్లేదు, సూపర్ ఉంది. ప్రాన్స్ చాలా బాగుందండి. చికెన్ మీద ప్రాన్స్ బాగుంది. ఎప్పుడు ఇక్కడికి వస్తే ట్రై చేయండి, పర్లేదు. 2 టికెట్లా తీయండి.
దేనికి యూజ్ చేస్తారన్నా? ఆయిల్. చూసారండి, ఈ ఫ్లవర్స్ నుంచే మనకి రిఫైండ్ ఆయిల్ అనేది తయారవుతుంటుంది. పూర్తిగా ఇది ఆయిల్ ఎప్పుడు వస్తుందంటే పూర్తిగా డ్రై అయిపోవాలి. ఫ్లవర్ ఏదైతే ఉందో పూర్తిగా డ్రై అయిపోవాలి. దీంతో తేనెటీగలు కూడా చూసవచ్చు మీరు. తేనెటీగలు చూసారండి, తేనెటీగలు కూడా పడుతుంటాయి దీనికి. ఇంకో ఈ మొక్కలకి ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటంటే అది ఎటువైపు అయితే మనకి ఆ సూర్యుడు వెలుతురు పడుతుందో అటువైపు ఈ ఫ్లవర్స్ అన్నీ తిరుగుతాయి అంటండి. సపోజ్ ఇప్పుడు మనం ఫ్రంట్ పక్క ఉన్నాం, ఫ్రంట్ పక్క సూర్యుడు ఫ్రంట్ పక్క ఉన్నాడు అనమాట. సో ఈ ఫేసింగ్ అయితే ఇటే ఫ్లవర్స్ అయితే ఇటే ఉన్నాయి. అదే రేపు పొద్దున మళ్ళీ అటుపక్క వెనక సైడ్ కానీ సూర్యుడు వచ్చడానికి అండి మళ్ళీ ఫేసింగ్ టర్నింగ్ అవుతుంది అనమాట. అంటే ఎటువైపు అయితే సూర్యుడు వస్తాడో అటువైపే ఈ ఫ్లవర్స్ అనేవి తిరుగుతాయి అనమాట. దీన్ని చూసారండి ఫ్లవర్స్. ఇది వచ్చేసరికి సన్ఫ్లవర్ ఫ్లవర్ అండి. సేమ్ మ్యాచింగ్ ఇదండి, దీంతో ఆయిల్ తయారవుతుంది. చూసారా ఎలా ఉన్నాయో ఫ్లవర్స్. చూసారండి ఆ తేనెటీగ అలాగా దాన్ని కొడుతుందో. తర్వాత విత్తనాలు వస్తాయండి. ఆ విత్తనాలు ఫ్యాక్టరీ తీసుకెళ్ళి ఆయిల్ తయారు చేస్తారండి. మీకు తెలిసలేదని చెప్పేసి అంటున్నా, మళ్ళీ బ్యాడ్ కామెంట్ పెట్టండి. చూసారా ఇక్కడ అంత పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయో. మా మొక్క అంత ఉందండి ఫ్లవర్ ఒకటి. చూసారండి ఎన్ని ఉన్నాయో. సెల్ఫ్ తీసుకున్నాం ఇదైతే సరిపోతుంది. మేమైతే ఇప్పుడు బొంగులో బిర్యానీ టేస్ట్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చామండి. చూడండి ఇక అన్న మనకి బొంగులో బిర్యానీ చేసి పెడతాడు. ఇప్పుడు క్వాంటిటీ బాగా ఇస్తా అన్నాడు. ఇద్దరికైతే సరిపోతుందంట. ఇంకెక్కడైనా సరే మనకి 600-700 అడుగుతున్నారు ఫుడ్కి. మా నాన్న అయితే మనకి 400కి ఇస్తున్నారు బొంగులో బిర్యానీ. ఇద్దరికి సరిపోద్ది పయ్యా, ఫుల్గా తినవచ్చు అని చెప్పేసి అన్నారు. చూడండి అన్న ఎలా కాలుస్తున్నాడు. వాటర్ చూసారండి ఎలాగ వస్తుందో. బొంగులో బిర్యానీ అది కాల్చేటప్పుడు ఏంటంటే దాని లోపల ఉన్న రసం అంతా కూడా వాటర్ కింద వచ్చేస్తుంది. సేమ్ ఇవన్నీ ఎలాగైతే నుంచి పెట్టేస్తున్నాయో అలా కాలుస్తారు. కాల్ చేసిన తర్వాత ఇలా వాల్ చేసిన తర్వాత అయితే వాటర్ రూపంలో ఆవిరంతా బయటకు వచ్చేస్తుంది. చూసారండి ఎలా వచ్చేస్తుందో. చూసారండి ఆవిరి ఎలా వస్తుందో బయటికి. బాగా ఉడికిందండి, రైస్ ఉడికింది, చికెన్ కూడా ఉడికింది అనమాట. చూసారా మనోడు ఎలా తీస్తున్నారు అది బయటికి. అది బాగా తీసేస్తే మనం ఇంకా రెడీ అయిపోవచ్చు తినడానికి. సరే లోపల ఎంత బాగా ఉడికిందో. ఓకే తీసి చూపించారనమాట ఉడికిందా లేదని చెప్పేసి. సరే పార్సల్ చేశాను. మనం అయితే పార్సల్ పట్టుకెళ్ళిపోతున్నాం. టేస్ట్ చెప్తాను. బొంగులో చికెన్ అండి ఇది. స్పైసీగా ఉంది. బియ్యంగా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఫైనల్గా అయితే బొర్రా గృహ దగ్గరకు అయితే వచ్చేస్తుందండి. బొర్రా గృహ చూసుకొని మనం అయితే ఇంకా
ఇంటికైతే లాగిచ్చేస్తాం. ఇదే ఫైనల్ మనకి. చూడండి, ఇక బుర్ర గృహ అయితే టికెట్లు అయితే మేము ఇప్పుడు తీసుకుంటాం. అరే గట్టి చెప్పు. మనమైతే బుర్ర గృహ దగ్గరికి వచ్చామండి ఇప్పుడు. సో మీరు చూసే ఉంటారు, దీనికోసం స్పెషల్గా చెప్పవసరం లేదు. కానీ మా వైఫ్కి అయితే ఫస్ట్ టైం ఇప్పుడు మనం అక్కడికే అవుతున్నాం. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్నా సరే దర్శనం అయితే చాలా బాగా అయిందండి. మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి.